ఎందుకు వచ్చేసావు? ఎవడాడు బండటంగా తెచ్చేవాడు దున్నపోతులా. అయ్యా మా కాన్వెంట్ పిల్ల, ఒక్క నిమిషం అయ్యా. ఏందమ్మా ఇది? మదర్, నాకు ఆసుపత్రి వద్దు, గ్లూకోజ్ వద్దు. నేను మీతో వారిని పిల్ల మాట్లాడుతోంది. నన్ను మళ్ళీ పంపకండి. అరే తామస, ఆ కన్యాస్త్రీ పెంచే పిల్లని చూసినాక నీలో తేడా వచ్చిందా? నువ్వేంది తానేందిరా? తమ్మా ఏందిరా? సచ్చిదాసు, నేను ఫాదర్ ని చూడాలా? ఏంది రోయ్, ఎగురుడు మరీ ఎక్కువైపోనాదే. ఎక్కెక్కిందే మంత్రమే. తమ్మా ఎక్కువగా తాగావా? స్తోత్రం ఫాదర్. ఫాదర్ మతం మారుతానంటున్నాడు, క్రైస్తవ మతానికి వస్తాడంట. అంటే ఇప్పుడు ఏ మతంలో ఉన్నట్టు? తిండి మొత్తంలో అంతే కదట్రా. ఫాదర్, నేను చర్చిలో నా పేరెక్కించుకోవాలా ఫాదర్? నాకు జ్ఞానస్నానం ఇవ్వండి ఫాదర్. ఒరే ఇటు రారా, వచ్చి నీ వంశం గురించి చెప్పు, ఉందేమో చూద్దాం. దొరికిందా ఫాదరా? వీడి ముత్తాత ఆ జేవియర్ తో వచ్చిన వాళ్ళలో ఒకడని రాసుందా? బిడ్డ పేరు థామస్. ఫాదర్ సొంత ఊరు ఏటూరు. అయ్యా ఏటిది? అమ్మ పేరు సహాయమే. చెప్పేదినండి. మా నాన్న పేరు కిట్టి, కిట్టి బర్నబాస్. అరే ఎవరి పేరు నువ్వు చెప్తాండే? ఇది సర్కారోళ్ళ కాగితం రా. తమరేందయ్యా ఆడు చెప్పింది రాసేస్తున్నారు. రేపు ఆడు వచ్చి మన పీకలు అట్టుకుంటాడయ్యా. నేను చూసుకుంటాను. థామస్, ఫాదర్, వచ్చే ఆదివారం నీకు జ్ఞానస్నానం. రేపు స్టేజ్కి రా, జ్ఞానస్నానం గురించి ప్రకటించాలి. తాకుండా రా. తాకుండా వస్తాడేటి? అమ్మా ఇట్టొచ్చాడంట, సచ్చిదాస్ మోస్తుంటాడు. ఏయ్ రండ్రా, రమ్మంతంతే. థామస్ రా, నువ్వు రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏంది లోన మాట్లాడేది? ఇది నా పరువుకు సంబంధించింది. ఈదుకోక అబ్బాయిడంటే నా పేరు చెప్పినాడంట. ఎవరు ఆలోచించుకుంటే దాని పుస్తకంలో రాశారంట. అడిగేందుకు దిక్కులేదనుకున్నా రేటి విషపన్ని రానివ్వండి, అందరిని నరికి పోగులేడతాను. ఇటీ, చర్చిలో నరుకుతానో చంపుతానని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడు. ఏంది నెమ్మదిగా మాట్లాడేది? దాన్ని ఇలా చూడు, ఎవరికైనా తండ్రి ఎవరో తెలిసేది అమ్మ వల్లే. నా మాట కొంచెం విను. ఏందండి మీరు అనేది? రంకుతనం తప్పుడు పనులు చేసేటోళ్ళని పాతేసే చోట ఈ అమ్మను పాతేశారు. అట్లాంటి తిరిగిపోద్దని కొడుకీడు. ఈడు సైతాన్ గాడు, పాపానికి పుట్టాడు. ఈడు పాపత్వర సత్తాడు. ఈ ఈదుకొక్కరు ఎందుకండి సత్యలోకి రానెత్తారు? ఎందుకంటే పెంచి పోషిస్తారు. వీడు యేసుక్రీస్తు బిడ్డ, దేవుని సంతతి. అలాగైతే దేవుడి పేరు అబ్బ పేరని రాసుకోండి. ఆదరణ కూడా చూడను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే కదండి ఎవడా ఎవడా ఎవడాడు? నేను పాతికి ఇదికొక్కల్ని పాతెట్టాను రా. వాటి పిల్లలన్నీ నా పిల్లలా? నోటికొచ్చినట్టు బాగుతున్నారు. కావాలంటే చెప్పండి రా, ఊడిసిన కుక్కల్ని తీసి బయట పారేస్తాను. నేనేం కావాలన్నా చేస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నువ్వు చేసేది ఆవేశపడకు. నీ అమ్మలాగా ఒళ్ళమ్ముకునేవాడిని అనుకుంటున్నావా? డబ్బిచ్చుకోవడానికి నేను నమ్మాను, మనసారా నమ్మాను.
కిట్టి నువ్వు ఇంకా ఎందుకురా ప్రాణాలతో బతకడం? పోయి సావరా. కిట్టి చాలు, పెద్ద పెద్ద పురుగులాగా. చాలు, నువ్వు వెళ్ళు. పోరా, పోయి సావు. ఇక నువ్వు వెళ్ళి కిట్టి. కడుపు నిండిందంటా నీకు? ఎందుకురా నీకు ఇంత ఆశ? దిక్కుమల్లడం ఊరు పనులు తీసినావు కదరా. ఎవరది? ఎవరు? ఎవరు? పర్పన్స్. బర్గ్మన్స్, చూడు బర్గ్మన్స్, బర్గ్మన్స్. మేరీ, ఎవరు అది ఇయ్యాలప్పుడు? అయ్యా పాదరయ్యా, ఏంది ఎంత రైతురాలా? కొంచెం నాతో పాటు వస్తావా? పడుకున్న పిల్లగాన్ని పొయ్యి మీద వేసి నొగ్గేసి అట్టయ్యా. చిన్న సహాయానికి రా. అట్టగానయ్యా. సామే ఏడపోతున్నా సామే? ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది మేరీ, అందుకు రా. ఎవరో ఓడల్లో ఉండేటోళ్ళ ఉన్నాడే, చూస్తానికి మీసాల దూరలో ఉన్నాడు. సామే ఈ ప్రాంతం అంతా ఈల రాజ్యమా సామే? ఈడ పోలీసులు మిలిటరీలు అంతా ఈల మనుషులే. ఇలా రా, ఇక్కడ గట్టిగా పట్టుకో. సామి వచ్చి పట్టుకో, రక్తం కారుతోంది. ఎవరో ఖచ్చితంగా చేస్తుంటారు. సామి మనకెందుకు ఈరోజు మెదలుకుని నేను ఎత్తుకెళ్లి సౌద్ రోడ్లు ఆడేద్దాం. బుల్లెట్ లోపల ఉంది. నేను అప్పుడే చెప్పానా ఓడలోళ్ళని? నాకు కావాల్సిన వ్యక్తి మేరీ. నేను వీరికి కొంచెం బాకీ ఉన్నాను. బర్గ్మన్స్, శామ్ గుర్తొచ్చానా? ఫాదర్, శామ్. నేను చూసుకుంటాను. తెల్లారిక చర్చిలో చెప్పి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. వద్దు ఫాదర్, తప్పకుండా నన్ను అన్ని హాస్పిటల్స్లోనూ వెతుకుతారా? డాక్టర్ల మీద నిఘా వేస్తారా? ఎవరు? వృత్తి విరోధులు, గోవా వాళ్ళు. ఎన్నో పాపాలు చేశాను. అందరి మీద పగతో నన్నే నేను నాశనం చేసుకున్నా. బుల్లెట్ ఇంకా లోపలే ఉంది. నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించారు. నాకు తగ్గే వరకు ఇక్కడ ఉంటాను ఫాదర్. కానీ చర్చికి తెలియకుండా దాచిపెట్టడం. ఆదుకోండి ఫాదర్, ప్లీజ్.
ఇక పాపానికి చోట్లేదు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, ఒక చిన్న రిక్వెస్ట్, అది మీ ఒక్కరికే చెప్పుకోగలను. చెప్పండి. నాకు ఒక అమ్మాయి తెలుసు, పేరు సెలీనా. చిట్టి వరుసలో చిన్న రేవు దగ్గర తను ఉంటుంది. తను తోడుంటే నేను యేసుదారిలో పోతాను. ఏమ్మా ఫాదర్ ఇంటికి వచ్చారు, ఒక్కొక్క కాఫీ కూడా తాగనివ్వరేంటి? నమస్కారం. నేను వెళ్ళొస్తానమ్మా. అట్టగానమ్మా. తాటి బెల్లం కాఫీ పర్లేదా? నువ్వు బర్గ్మన్స్ ఎలా కలుసుకున్నావు? ఓ రోజు ఆయన ఎవరో చంపడానికి వచ్చినప్పుడు ఈడకొచ్చి దాక్కున్నారు. ఆదుకోండి అని అడిగితే కాపాడాం. తాగడానికి ఒక సట్టి గంజుంటే ఇచ్చాం. ఆయన ఎవరూ అని అడగలేదు ఫాదర్. ఓ తీపి కలగా వచ్చి మాటిచ్చి వెళ్ళిపోయారు. అయ్యా కోలుకున్నారు. గింజిచ్చాను, ఇంకా చలి జ్వరం తగ్గలేదయ్యా. తీసుకువెళ్ళాలి. నా దగ్గర చిల్లరుంది, చిల్లరిస్తాను. చాక్లెట్ ఇచ్చిన అమ్మాయి నీకోసమే చూస్తున్నా. పట్టుకున్నాను, ఇక్కడ పట్టుకో. ఎక్కనా? ఏ అమ్మాయిలు అందరూ రండి, వీరు మనల్ని తీసుకుపోతారు. ఎంతో మంది లేం, 10 మందిమే. ఓటు తట్టుకుంటుందిగా. అందరూ మా కాన్వెంట్ అమ్మాయిలు. ఇది ఎస్లీ, ఈ అమ్మాయి మరియా, అది ఆగ్నెస్, ఇది యానా. నీ పేరేంటే? స్టెల్లా. ఏంటి బోట్లో కూర్చునే చోటంతా తడిసింది. చల్లగా ఉంది. కడల్లో పెద్ద పెద్ద అలలు వచ్చి పడతాయి కదా. అవును కదూ. నాకు కడల్లో పెద్ద అలలతో జాలీగా ఆడుకోవాలని ఆశ. కానీ నా దగ్గర బోట్ లేదే. బోట్ ఉన్నా కూడా నడపడం రాదే. బోట్ నడతావంటే మా బతుకు కడల్లో కలిసిపోతుంది. అలలతో ఆడుకోవాలంటే గుడ్డలన్నీ తడుస్తాయి కదా, ఊరికి లొడలొడ బాగుతాం. థియేటర్స్ కి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కదే ఆగ్నెస్. అవునే, మదర్ తోలు చేస్తుంది. అందరూ ఏడబోతున్నారేటే. నువ్వు వస్తావా సాయి మాత గుడి తిరునాళ్ళకి? నేనెప్పుడు చర్చికెళ్ళనే. నేను తీసుకుపోతాను. మనసులో సూర్యోదయం అయినట్టు హాయి
హాయిగా ఉంటుంది. ఎప్పుడు ఇంతే చిన్న పిల్లలా మాట్లాడుతుంది. అది మాటలను తెలుపుతాంది. ఒకళ్ళకిచ్చే డబ్బులే నా దగ్గర ఉన్నాయి, మిగతావి తర్వాత ఇస్తాను. పర్వాలేదా? పర్వాలేదు. నువ్వు నవ్వితేనే అందంగా ఉంటావు, అని ఉంటే అందంగా లేవు. స్తోత్రం. ఎస్లీ ఆగు. ఆయన లేడు. ఎవరు? నేను సెలీనా ఆడికి వెళ్ళినప్పుడు పడవలు ఎవరు లేరు. సెలీనా నాడు వదిలేసి నేను లగెత్తుకొచ్చాను. నువ్వు బయటంతా చూసావా? చూసా. అక్కడ రక్తం లాంటిదేదనా? ఆయన అంతటా ఆయన వెళ్ళారుగా. డబ్బాలు అయిన మందు మాత్రలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. ఎవర్రాది? సాములోరయ్యా? ఇంకో గలాస్ తాగి చూడు, సాములో 2 అమ్మాయిలు తెలినట్టు కనపడతాయి. ఈ దొంగ ఫాదర్నే.